కొలెజన్ అంటే ఏమిటి? ఈ కొలెజన్ మన బాడీకి ఎలా యూజ్ అవుతుంది? అలాగే ఎలాంటి ఫుడ్లో కొలెజన్ అనేది ఎక్కువగా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధృవతార. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు ఒక అవగాహన కోసం మాత్రమే చెప్పడం జరుగుతుంది. మన శరీరానికి ప్రోటీన్ అనేది చాలా అవసరం. కొలెజన్ అనేది మానవ శరీరంలో కీలకమైన నిర్మాణాత్మక భాగంగా పనిచేసే ప్రోటీన్. కొలెజన్ ఉత్పత్తి అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. వయసు పైబడిన వారిలో ఇది తగ్గుతూ ఉంటుంది. ఇది శరీరం మొత్తం ప్రోటీన్ కంటెంట్లో 25 to 35% వరకు ఉంటుంది. కొలెజన్ ప్రోటీన్ అనేది చర్మం, ఎముకలు మరియు రక్తనాళాలు, జీర్ణ వ్యవస్థ మరియు కండరాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ కొలెజన్ అనేది 5 రకాలుగా ఉంటుంది. టైప్ 1 కొలెజన్ అనేది స్కిన్లోనూ, బోన్స్లోనూ అండ్ లిగ్మెంట్లోనూ చూడవచ్చు. అండ్ టైప్ 2 కొలెజన్ అనేది జాయింట్స్ అనేది హెల్దీగా ఉండేలా చేస్తుంది. టైప్ 3 కొలెజన్ అనేది స్కిన్లోనూ, మజిల్స్లోనూ అండ్ బ్లడ్ వెజిల్స్లోనూ కనిపిస్తూ ఉంటుంది. టైప్ 4 కొలెజన్ అనేది అవయవ నిర్మాణానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. టైప్ 5 కొలెజన్ అనేది హెయిర్, ప్లెజెంటా అండ్ బోన్ గ్రోత్లో చూడవచ్చు. ఈ కొలెజన్ అనేది స్కిన్ హెల్దీగా ఉండడానికి, అలాగే జాయింట్స్ హెల్దీగా ఉండడానికి, హెయిర్ అండ్ నెయిల్స్కి చాలా యూజ్ అవుతుంది. కొలెజన్ ఉత్పత్తి అనేది మొత్తం ఆరోగ్యంలో ఎలాంటి కీలక పాత్ర పోషిస్తుందో ఇప్పుడు చూద్దాం. హెల్దీ స్కిన్ చర్మంలో తేమ మరియు స్థితిస్థాపకతను కాపాడుతుంది. అలాగే ముడతలు మరియు వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. గాయం నయం చేయడము మరియు కణజాల మరమ్మతును కూడా ప్రోత్సహిస్తుంది. నెంబర్ 2, మజిల్స్ అండ్ బోన్ హెల్దీ. కీళ్ళ నొప్పిని తగ్గించడంలో కొలెజన్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఎముక సాంద్రతకు తోడ్పడుతుంది మరియు బోలు ఎముకలు వ్యాధి నివారణలో సహాయపడుతుంది. నెంబర్ 3, మజిల్ మెయింటెనెన్స్. ఇది కండరాల పెరుగుదల మరియు పునరుద్ధరణకు దోహదం చేస్తుంది. కండరాల నిర్మాణానికి మరియు కండరాలు బలంగా ఉండేలా చేస్తుంది. నెంబర్ 4, గట్ హెల్త్. కొలెజన్ ఉత్పత్తి వలన లీక్ గట్ సిండ్రోమ్ లక్షణాలను తగ్గిస్తుంది. మెరుగైన జీర్ణక్రియ మరియు పోషక శోషణను ప్రోత్సహిస్తుంది. నెంబర్ 5, హెల్దీ హెయిర్ అండ్ నెయిల్స్. జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది. అలాగే జుట్టు సన్నబడడం మరియు విరిగిపోవడాన్ని కూడా తగ్గిస్తుంది. పెళిసైన గోళ్లను నిరోధిస్తుంది మరియు వేగవంతంగా పెరిగేలా చేస్తుంది. నెంబర్ 6, ఓన్ హీలింగ్. గాయాలను వేగవంతంగా రికవరీ చేస్తుంది. కొత్త కణజాల పెరుగుదలకు సహాయపడుతుంది. నెంబర్ 7, ఓవరాల్ స్ట్రక్చరల్ సపోర్ట్. శరీర భంగిమ మరియు కదలికలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మన శరీరంలో కొలెజన్ ఉత్పత్తిని ప్రేరేపించడంలో, చర్మం స్థితిస్థాపకతను మెరుగుపరచడంలో మరియు ముడతలను తగ్గించుకోవడంలో విటమిన్ సి కీలక పాత్ర పోషిస్తుందని పరిశోధనలో తేలింది. తగినంత విటమిన్ సి లేకపోవడం వల్లనే కొలెజన్ ఉత్పత్తి అనేది మందగిస్తూ ఉంటుంది. కాబట్టి విటమిన్ సి అధికంగా ఉండే ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది. ఎలాంటి విటమిన్ సి ఫుడ్లో ఈ కొలెజన్ ఉత్పత్తి అనేది ఎక్కువగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఆరెంజెస్ అనేది విటమిన్ సి యొక్క అద్భుతమైన మూలం. ఆరెంజ్లో ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి మరియు చర్మంలో వాపును తగ్గిస్తాయి. నెక్స్ట్ వన్, స్ట్రాబెర్రీస్. వీటిలో ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడానికి మరియు కణాల టర్నోవర్ను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. అలాగే బెల్ పెప్పర్. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి పర్యావరణ ఒత్తిళ్లు మరియు చర్మాన్ని రక్షించడానికి మరియు వృద్ధాప్య సంకేతాలను తగ్గించడానికి సహాయపడుతుంది. బెల్ పెప్పర్లో కెరోటినాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం ఆకృతిని మెరుగుపరుస్తుంది మరియు ముడతలను తగ్గిస్తుంది. నెక్స్ట్ వన్, కివి, బొప్పాయి మరియు బ్రొకోలీ వంటి వాటిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. వీటిని ప్రతిరోజు మన డైట్లో ఉంచుకున్నట్లయితే ఈ కొలెజన్ ఉత్పత్తిని పెంచుకోవచ్చు. దీని వలన మన మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. విటమిన్ సిని క్రమం తప్పకుండా తీసుకోవడం వలన కొలెజన్ ఉత్పత్తి అనేది గణనీయంగా పెరుగుతూ ఉంటుంది. దీని వలన చర్మం యవ్వనంగా కనిపించడంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.